ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 14వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రానికి మీకు వార్త అందుతుంది. అయితే సాయంత్రానికి ఎటువంటి వార్త మీకు అందబోతుంది, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, 2025వ సంవత్సరం నవంబర్ 14వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కానీ సాయంత్రంలోపు మీకు మాత్రం ఈ వార్త అందుతుంది. అది మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, పరిచయస్తులకు సంబంధించింది కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట మీ తోటి ఉద్యోగస్తులుగా ఉన్న వ్యక్తులకు సంబంధించింది కావచ్చు. ఒక షాకింగ్ న్యూస్ని అయితే ఈరోజు మీరు వినబోతున్నారు. సాయంత్రం కల్లా ఈ వార్త మీకు తెలుస్తుంది. ఇది మీకు ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కూడా కలగజేసి అటువంటి వార్త అని చెప్పుకోవాలి. అది ఏ అంశంనైనా కావచ్చు, కానీ ఖచ్చితంగా ఈ వార్త విని మీరు ఆశ్చర్యపోతారు. కొంత ఆందోళనకు లోనయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క కన్యా రాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకుంటారు. వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రను అయితే పోషించబోతున్నారు. చాలా కాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం అయితే తెలియబోతుంది. ఖచ్చితంగా మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి ఆర్థిక సమస్యల నుండి ఒక వ్యక్తి చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది రాబోతుంది. అది మీలో ఆదాయ మార్గానికి మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే కన్యా రాశి వారు షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే నష్టాలను చవిచూసే ప్రమాదం ఉంది మీకు కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఆర్థికపరమైన అంశాలలో, షూరిటీ సంతకాల విషయంలో, భాగస్వామ్య ఒప్పందాల విషయంలో, భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో నమ్మకం లేని వ్యక్తులతో మీరు పార్ట్నర్షిప్ పెట్టుకొని మోసపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో
తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో అటువంటి వ్యక్తులు నిర్మానుష ప్రదేశంలో ఒంటరిగా వెళ్ళినప్పుడు, ఎవరైతే కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. చాకచక్యంతో నిర్ణయం తీసుకోండి. ఇతరులకు సహాయం చేయడం, ఆ సహాయం మీకు కీడు చేయకూడదనే విషయాన్ని గమనించండి. నిర్ణయం తీసుకోండి. అప్రమత్తత అనేది చాలా ముఖ్యం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలను చేసుకుంటే, అలాగే వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. భాగస్వాములను ఎంపిక చేసుకుంటారు. మీ యొక్క భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం మీరు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే కన్యా రాశి వారు చెందినటువంటి వ్యాపారవేత్తలు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఈ మధ్య కాలంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని మీరు నిరాశ పడుతున్నట్లయితే గనక ఈరోజు మీకు ఆ పని ఒత్తిడి కాస్త తగ్గుతుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనిని పూర్తి చేస్తారు. ఆ పని గురించి మీకు ఒక పూర్తి అవగాహన వస్తుంది. అలాగే మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు కూడా దక్కుతాయి. మీ గురించి ఇతరులకు ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం అనేది మీకు కన్యా రాశి వారికి చూస్తే గనక మిమ్మల్ని ఇన్ఫర్మేషన్గా చూపిస్తారు. ఇది కూడా మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే గనక కాస్త ఊరట లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారం హోమ్ రెమెడీస్ ద్వారా ఖచ్చితంగా మీకు ఏదైనా చికిత్స తీసుకోవడం ద్వారా కావచ్చు, మీరు అనారోగ్య సమస్యల నుండి ఖచ్చితంగా ఊరట పొందుకుంటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు ముఖ్యంగా నవంబర్ 14వ తారీఖు శుక్రవారం రోజున సాయంత్రం లోపు మాత్రం మీరు ఖచ్చితంగా ఒక వార్తనైతే వింటారు. ఆ వార్త ఏంటి అంటే పూర్తి అంశాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదండి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివదేవారాధన మేలు చేస్తుంది. అలాగే గణపతిని ఆరాధించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దానం చేయండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.